డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి కేతువు వల్ల ఉద్రేకము, అసహనము, తర్వాత స్వల్ప ఆరోగ్య బాధలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మరి భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటి నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే కోర్టుల వరకు వెళ్ళి ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ కోర్టు సమస్యల్లో మీకు ఇంకా ఈ అడ్జాయిన్మెంట్ డేట్స్ అనేటటువంటి పడడం జరుగుతున్నాయి, కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఆనరబుల్ జడ్జెస్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళ కౌన్సిలర్లు, పెద్ద మనుషులు వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలను వింటే మీరు చాలా లాభం పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అష్టమ స్థితిగతుడైనటువంటి గురుడి యొక్క ప్రభావం వలన మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు ఇప్పుడు లేవు. మీ యొక్క పిల్లల సీట్ల కోసము స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్ల కోసం మీరు మదనపడ్డము అనేటటువంటివి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క నవంబర్ 16, 2024 సంవత్సరంలో అద్భుతమైనటువంటి కాలంగా మనము ఈ కన్యారాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత గురుడు మరి 9వ ఇంట్లో ఉండడం వలన మీకు పూర్వజన్మ పుణ్యం వలన మీ యొక్క బంధువులు, దూర బంధువుల యొక్క మరణం వలన మీకు కొంత ఆస్తి కలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏదో ఒక విధంగా మీకు అదృష్టవంతులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సోదరుల నుంచి మీకు 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో స్వల్పంగా వివాదాలు ఉన్నప్పటికీ కూడా ధన సహాయం అనేటటువంటిది జరుగుతుంది. సోదరులతో మీకు మనస్పర్ధలు ఈ ఆస్తి విషయాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ నెలలో. మరి ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు చాలా జాగ్రత్తగా చదవాలి పిల్లలు. ఆ విధంగా కనుక చదవకపోతే మొత్తం బ్యాక్లాగ్ ఉండిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 2000 మనము ఈ 24 సంవత్సరం ఏప్రిల్ 22 తర్వాత మీకు అద్భుతమైనటువంటి విద్యా సంవత్సరంగా మనం చెప్పుకోవాలి. విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి మార్కులు సాధించడంతో పాటు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా మీరు విదేశాలకు వెళ్తారు. అదేవిధంగా స్వల్పమైనటువంటి ఖర్చుతో అధికమైనటువంటి ఫలితాలు మీరు వ్యాపార రంగంలో కూడా మీరు చవి చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థితిగతుడైనటువంటి శని శత్రువులను తొక్కేస్తారు. మీరు శత్రువులు కోర్టుల్లో ఇంతవరకు మీకు గొడవలు ఎవడైతే ఉన్నాయో జరుగుతున్నాయో అటువంటి వాళ్ళందరినీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. అంటే ఏవో మ్యానిపులేషన్స్ చేస్తారని కాదు. గ్రహరీత్యా షష్టమ స్థితిగతుడైనటువంటి శని మీ ఆయుర్దాయాన్ని పొడిగించడమే కాకుండా మీకు చక్కగా కోర్టు తీర్పుల్లో అనుకూలంగా వస్తాయి. ఈ విధంగా ప్రభుత్వం పరంగా మీకు వచ్చినటువంటి సబ్సిడీలు అవనివ్వండి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తీసుకుంటారు. అండ్ మనకు కావలసినటువంటి ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఫైనాన్స్ వ్యాపారాలు అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు చిట్ ఫండ్లు ఇలాంటివి నడపకూడదు. వడ్డీ వ్యాపారాలు కలిసి రావు మీకు. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత ఈ కంప్యూటర్స్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఈ షాపులు అవనివ్వండి, సేల్స్ అండ్ సర్వీసెస్ అవనివ్వండి ఇవి బాగుండవు. అండ్ బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బులు ఈ వ్యాపారాలు చాలా అద్భుతమైనటువంటి లాభాలను తీసుకొస్తాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏప్రిల్ నెలలో 2024 సంవత్సరంలో మీకు గుర్తింపు అనేటటువంటిది ఉగాది తర్వాత రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి
ఐఏఎస్ ఆఫీసర్లు అవనియండి, గెజిటెడ్ ఆఫీసర్లు అందరూ కూడా వీళ్ళకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతుంది. అంతకు ముందు అన్ని అవకాశాలు మీకు ఉన్నప్పటికీ కూడా, అందరూ తెలిసిన వాళ్ళు, మినిస్టర్లు అంతా కూడా తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా మీకు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపల మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావడం జరగదు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని గురువారం నాడు మీరు పేద బ్రాహ్మణులకు దానం చేయాలి. అదేవిధంగా గురువారం నాడు మీరు చక్కగా ఈ గురువులు సంబంధించి రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అలాగే షిరిడి సాయినాథుడు, ఈ గురు దత్తాత్రేయుడు, ఇలా గురువులు వీళ్ళందరికీ కూడా మరి చక్కగా మీరు పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంతకాలం మీకు చదువు చెప్పినటువంటి టీచర్లకి వెళ్ళి మీరు కంపల్సరీ కృతజ్ఞతాభావంతో మీరు బట్టలు, వస్త్రాలు ఇది ముఖ్యంగా పెట్టాలి. ఎవరో 10 నిమిషాలు కాషాయ బట్టలు వేసుకుని మరి వచ్చినటువంటి వాళ్ళని గురువుగారు అని కాళ్ళ మీద పడ్డం కాదు. 21 సంవత్సరాలు మీకు విద్యాధ్యానం చేసినటువంటి గురువుల్ని మనం మళ్ళీ తిరిగి ఆ కాలేజీలను కానీ, ఆ స్కూళ్ళని కానీ, ఆ టీచర్స్ని కానీ మళ్ళీ వెనక్కి చూడం. కాబట్టి అటువంటి గురువులకు బట్టలు పెట్టడం ద్వారా చక్కగా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేటటువంటి మీకు వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.